नमस्ते छात्र, अब कैसे है? अच्छा है ना। अब पूरा देश में कोरोना महामारी फैल रहा है। कोरोना से बचने के लिए मास्क पहनना, हाथ धोना और स्वच्छ रहना ज़रूरी है। हम कोरोना के वजह से पाठशाला नहीं जा सकते हैं ना। కరోనా కారణంగా మనం పాఠశాలకు వెళ్ళలేకపోతున్నాం కదా. కానీ విద్యార్థులు పాఠ్యాంశాలను నష్టపోకూడదనేసి మన సర్వశిక్షా అభియాన్ వారు ఈ ఆన్లైన్ క్లాసెస్ను నిర్వహించడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. आज हम 9वीं कक्षा के पहला पाठ का भावार्थ समझेंगे. पहला पाठ का नाम है जिस देश में गंगा बहती. जिस देश में गंगा बहती है का अर्थ यह है कि ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో, जिस देश में गंगा बहती है का अर्थ है ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశం యొక్క ప్రజల గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది. దీని యొక్క కవి శైలేంద్ర కుమార్. శైలేంద్ర కుమార్ గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కవి శైలేంద్ర కుమార్ जी हिंदी सिनेमा का प्रमुख गीतकार है. ఈయన హిందీ సినిమాల్లో ఉండేటువంటి పాటల రచయిత. इनका जीवन काल 1923 से 1966 तक. ఈయన 1923లో జన్మించి 1966లో మరణించడం జరిగింది. ఈయన రాసినటువంటి జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటి పాట 1960లో వచ్చినటువంటి ఒక ప్రముఖ హిందీ సినిమాలోని పాట. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఈయనకి 3 సార్లు ఫిలింఫేర్ అవార్డుని ఇచ్చి సత్కరించారు. మనకి ఒక్కసారి ఒక్క ప్రైజ్ వస్తేనే ఎంత గొప్పగా ఫీల్ అయిపోతామో కదా. అలాంటిది ఈయనకి 3 సార్లు సినిమా రంగంలోని అత్యున్నతమైనటువంటి పురస్కారం వచ్చిందంటే చాలా గ్రేట్ కదా. మనం కూడా అంతటి ఉన్నత స్థానాలకి ఎదగాలని ప్రయత్నం చేయాలి. ఇక ఈ కవి పరిచయాన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వచ్చేటువంటి 3 మార్క్స్ క్వశ్చన్లో ఈ కవి పరిచయం మీద మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, కవి శైలేంద్ర కుమార్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై, లేదంటే జిస్ దేశ్ మే గంగా బహతీ హై గీత్కార్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. ఈ విధంగా కవి పరిచయం గురించి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక పద్యాన్ని ఇచ్చి దాని కింద ప్రశ్నలు ఇచ్చినప్పుడు కూడా ఇస్ గీత్కార్ కౌన్ హై అని 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈ కవి పరిచయం నుంచి ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కవి పరిచయాన్ని కూడా ఖచ్చితంగా మీరందరూ నేర్చుకోవాలి. पाठ शुरू करने के पहले पाठ्य पुस्तक में दिए गए चित्र देखिए. इसमें एक पद्य भी है, इसका भाव अब समझेंगे. शांति का संदेश जहाँ है, सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है, ऐसा भारत और कहाँ है. भाव यह है कि शांति का संदेश जहाँ है, ఎక్కడైతే శాంతి యొక్క సందేశం ఇవ్వబడుతుందో,
సబ్కా సమ్మాన్ జహా హై, ఎక్కడైతే అందరినీ కూడా సమానంగా చూస్తారో. గీత్ ఖుషీ సే గాతే జహా, ఎక్కడైతే ఆనందంతో పాటలు పాడతారో. ఏసా భారత్ ఔర్ కహా, అటువంటిది భారతదేశంలో కాక ఇంకెక్కడ ఉంటుంది. ఎక్కడైతే శాంతి సందేశం లభిస్తుందో, ఎక్కడైతే మనశ్శాంతి ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు ఆటోమేటిక్గా ఉంటాయి, అవునా? కాబట్టి ఎక్కడైతే శాంతి యొక్క సందేశం లభిస్తుందో, ఎక్కడైతే అందరినీ చిన్న పెద్ద, డబ్బున్నవాడు లేనివాడు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తారో అటువంటి భారతదేశము మన దేశం. భారతదేశంలో కాకపోతే ఇంకా ఎక్కడ ఇటువంటివి జరుగుతాయి? ఇంత సస్యశ్యామలమైన దేశము, శాంతిని నెలకొల్పేటువంటి దేశము కేవలం మన భారతదేశం మాత్రమే అని కవి వివరిస్తున్నాడు. अब चित्र देखिए, चित्र हमारा तिरंगा जैसा दिखाई दे रहा है. इसमें ऊपर वाली पट्टी केसरिया रंग में, बीच में वाली पट्टी सफ़ेद रंग में, नीचे वाली पट्टी हरा रंग में दिखाई दे रहा है. इसे देखने से मुझे एक बाल गीत याद आता है. एक बार इसे सुनिए. देश मेरे देश तेरा कितना प्यारा नाम है, देश मेरे देश तेरा कितना प्यारा नाम है. हमें गर्व है तुझे पर, तेरे झंडे को सलाम है. हमें गर्व है तुझे पर, तेरे झंडे को सलाम है. तीन रंग से सजा सफ़ेद हरा और केसरिया, तीन रंग से सजा सफ़ेद हरा और केसरिया. सफ़ेद सच्चाई हरा खुशहाली, केसरिया बलिदान है. सफ़ेद सच्चाई हरा खुशहाली, केसरिया बलिदान है. अनेकता में एकता है, भारत की विशेषता है. अनेकता में एकता है, भारत की विशेषता है. अच्छा है ना? आप भी इस तरह के बाल गीत सीखने का कोशिश कीजिए. चित्र के नीचे 3 प्रश्न है. हम एक बार इस प्रश्न का चर्चा करेंगे, इसके बाद पाठ शुरू करेंगे. चित्र में क्या क्या दिखाई दे रहा है? చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? चित्र में एक पक्षी उड़ रही है और सूरज सोने से जैसा चमक रहा है. फूल खिल रहा है. फूल हमारे देश में బచ్చే జైసే ఖిల్తే హై. మన దేశంలో పిల్లలు ఎలా అయితే చక్కగా నవ్వుతూ ఉంటారో इसी तरह फूल भी खिल रहा है. इसमें 3 शब्द आया. पक्षी उड़ रहा है, सूरज सोने जैसा चमक रहा है, फूल खिल रहा है. उड़ना, चमकना, खिलना, ये 3 शब्द आया ना. अब नीचे दिए गए प्रश्नों में दूसरा प्रश्न एक बार देखिए. उड़ना, चमकना, खिलना, इन शब्द इस चित्र में किससे जुड़े होते हैं? ఈ 3 పదాలు కూడా పైన ఉన్నటువంటి ఏ పదాలతో కలిసి ఉన్నాయి అని కవి అడుగుతున్నాడు. పక్షి ఉడ్ రహా హై, పక్షి పైకి ఎగురుతూ ఉంది. చమక్నా అంటే మెరవడం. సూరజ్ సోనేసే జైసా చమక్ రహా హై, సూర్యుడు బంగారపు వన్నెతో చక్కగా మెరుస్తూ కనిపిస్తున్నాడు. ఫూల్ ఖిల్ రహా హై, ఫూల్ ఖిల్ రహా హై. ఇదంతా కూడా, ఈ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉంటుంది.
కాబట్టి మన భారతదేశానికి అంతటి గొప్ప పేరు, ప్రశాంతమైన వాతావరణానికి, శాంతికి, నెక్స్ట్ అందరినీ గౌరవించడానికి, అన్నిటికీ నిలయమైనటువంటి దేశం ఏ దేశం అంటే మన భారతదేశం. ఇటువంటి భారతదేశ పౌరులమైనందుకు మనం చాలా गर्वपड़ाली। तीसरा प्रश्न देखिए, इस चित्र से हमें क्या संदेश मिलता है? ఈ చిత్రం ద్వారా మనకు ఏ సందేశం లభిస్తుంది? बच्चा ध्यान से देखिए, इस चित्र में एक कबूतर उड़ रहा है। हमारा देश में भी कबूतर शांति का चिन्ह है। हमारा देश में भी శాంతి చారోं ఓర్ ఫైల్నా చాహియే। మన దేశంలో కూడా ఈ పావురం నలుగు దిక్కులా ఎగురుతూ ఎలా అయితే తిరుగుతోందో అదేవిధంగా శాంతి కూడా మన దేశంలో నాలుగు వైపులా కూడా విస్తరించి ఉండాలి। सूरज देखिए सोने से जैसा ऊपर, सबके ऊपर में चमक रहा है। हमारे देश भी अभिवृद्धि में और हमारा देश भी अभिवृद्धि में सभी देशों से अग्रस्थान में रहकर सोने जैसा चमकना चाहिए। और हमारा भारतवासी जैसे फूल खिल रहा है वैसे ही हमारा भारतवासी भी मुस्कुराकर अपना जीवन बिताना चाहिए। इस तरह की संदेश यह चित्र से हमें मिल रहा है। ఏ విధంగా అయితే సూర్యుడు మెరుస్తూ అందంగా కనిపిస్తున్నాడో ఆ విధంగానే మన భారతదేశం కూడా మిగతా అన్ని దేశాల కంటే కూడా ఎత్తైనటువంటి స్థానంలో ఉండి తను కూడా ఒక మెరుపు మెరవాలని కవి కోరుకుంటున్నాడు। అలాగే భారతీయులందరూ కూడా ఏ విధంగా అయితే పువ్వులు చక్కగా నవ్వుతూ వికసిస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నాయో అదేవిధంగా మన భారతదేశ ప్రజలందరూ కూడా చక్కగా నవ్వుతూ తమ జీవితాన్ని గడపాలని కవి కోరుకుంటున్నాడు। ఈ చిత్రం ద్వారా మనకు ఈ సందేశం లభిస్తుంది। अब हम पाठ का शुरू करेंगे। तो पाठ शुरू करने के पहले पाठ्य पुस्तक में दिए गए चित्र देखिए। इसमें एक पद्य भी है, इसका भाव अब समझेंगे। शांति का संदेश जहाँ है, सबका सम सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है, ऐसा भारत और कहाँ है। भाव यह है कि शांति का సందేశ్ జహా హై, ఎక్కడైతే శాంతి యొక్క సందేశం ఇవ్వబడుతుందో, సబ్కా సమ్మాన్ జహా హై, ఎక్కడైతే అందరినీ కూడా సమానంగా చూస్తారో, గీత్ ఖుషీ సే గాతే జహా, ఎక్కడైతే ఆనందంతో పాటలు పాడతారో, ఏసా భారత్ ఔర్ కహా, అటువంటిది భారతదేశంలో కాక ఇంకెక్కడ ఉంటుంది, ఎక్కడైతే శాంతి సందేశం లభిస్తుందో, ఎక్కడైతే మనశ్శాంతి ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు ఆటోమేటిక్గా ఉంటాయి, అవునా? కాబట్టి ఎక్కడైతే శాంతి యొక్క సందేశం లభిస్తుందో, ఎక్కడైతే అందరినీ చిన్న పెద్ద, డబ్బున్నవాడు లేనివాడు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తారో అటువంటి భారతదేశము మన దేశం, భారతదేశంలో కాకపోతే ఇంకా ఎక్కడ ఇటువంటివి జరుగుతాయి? ఇంత సస్యశ్యామలమైన దేశము, శాంతిని నెలకొల్పేటువంటి దేశము కేవలం మన భారతదేశం మాత్రమే అని కవి వివరిస్తున్నాడు। अब चित्र देखिए, चित्र हमारा तिरंगा जैसा दिखाई दे रहा है। इसमें ऊपर वाली पट्टी केसरिया रंग में, बीच में वाली पट्टी सफ़ेद रंग में,
नीचे वाली पट्टी हरा रंग में दिखाई दे रहा है। इसे देखने से मुझे एक बाल गीत याद आता है। एक बार इसे सुनिए। देश मेरे देश तेरा कितना प्यारा नाम है, देश मेरे देश तेरा कितना प्यारा नाम है, हमें गर्व है तुझे पर तेरे झंडे को सलाम है, हमें गर्व है तुझे पर तेरे झंडे को सलाम है। तीन रंग से सजा सफ़ेद हरा और केसरिया, तीन रंग से सजा सफ़ेद हरा और केसरिया, सफ़ेद सच्चाई हरा खुशहाली केसरिया बलिदान है, सफ़ेद सच्चाई हरा खुशहाली केसरिया बलिदान है। अनेकता में एकता है भारत की विशेषता है, अनेकता में एकता है भारत की विशेषता है। अच्छा है ना। आप भी इस तरह के बाल गीत सीखने का कोशिश कीजिए। चित्र के नीचे 3 प्रश्न है। हम एक बार इस प्रश्न का चर्चा करेंगे। चित्र में क्या क्या दिखाई दे रहा है? చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? चित्र में एक पक्षी उड़ रही है और सूरज सोने से जैसा चमक रहा है। फूल खिल रहा है। फूल हमारे देश में बच्चे जैसे खिलते हैं। మన దేశంలో పిల్లలు ఎలా అయితే చక్కగా నవ్వుతూ ఉంటారో इसी तरह फूल भी खिल रहा है। इसमें 3 शब्द आया। पक्षी उड़ रहा है, सूरज सोने जैसा चमक रहा है, फूल खिल रहा है। उड़ना, चमकना, खिलना, ये 3 शब्द आया ना। अब नीचे दिए गए प्रश्नों में दूसरा प्रश्न एक बार देखिए। उड़ना, चमकना, खिलना, इन शब्द इस चित्र में किससे जुड़े होते हैं? ఈ 3 పదాలు కూడా పైన ఉన్నటువంటి ఏ పదాలతో కలిసి ఉన్నాయి అని కవి అడుగుతున్నాడు। పక్షి ఉడ్ రహా హై, పక్షి పైకి ఎగురుతూ ఉంది। చమక్నా అంటే మెరవడం, సూరజ్ సోనేసే జైసా చమక్ రహా హై, సూర్యుడు బంగారపు వన్నెతో చక్కగా మెరుస్తూ కనిపిస్తున్నాడు। ఫూల్ खिल रहा है, फूल खिल रहा है। ఇదంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది కదా। ఇటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉంటుంది। కాబట్టి మన భారతదేశానికి అంతటి గొప్ప పేరు ప్రశాంతమైన వాతావరణానికి, శాంతికి, నెక్స్ట్ అందరినీ గౌరవించడానికి, అన్నిటికీ నిలయమైనటువంటి దేశం ఏ దేశం అంటే మన భారతదేశం। ఇటువంటి భారతదేశ పౌరులమైనందుకు మనం చాలా గర్వపడాలి। तीसरा प्रश्न देखिए। इस चित्र से हमें क्या संदेश मिलता है? ఈ చిత్రం ద్వారా మనకు ఏ సందేశం లభిస్తుంది? बच्चा ध्यान से देखिए। इस चित्र में एक कबूतर उड़ रहा है। हमारा देश में भी कबूतर शांति का चिन्ह है। हमारा देश में भी शांति चारों ओर फैलना चाहिए। మన దేశంలో కూడా ఈ పావురం నలుగు దిక్కులా ఎగురుతూ ఎలా అయితే తిరుగుతోందో అదేవిధంగా శాంతి కూడా మన దేశంలో 4 వైపులా కూడా విస్తరించి ఉండాలి। सूरज देखिए सोने से जैसा ऊपर, सबके ऊपर में चमक रहा है। हमारे देश भी अभिवृद्धि में और हमारा देश भी अभिवृद्धि में
सभी देशों से अग्रस्थान में रहकर सोने जैसा चमकना चाहिए और हमारा भारतवासी जैसे फूल खिल रहा है वैसे ही हमारा भारतवासी भी मुस्कुराकर अपना जीवन बिताना चाहिए। इस तरह की संदेश यह चित्र से हमें मिल रहा है। ఏ విధంగా అయితే సూర్యుడు మెరుస్తూ అందంగా కనిపిస్తున్నాడో ఆ విధంగానే మన భారతదేశం కూడా మిగతా అన్ని దేశాల కంటే కూడా ఎత్తైనటువంటి స్థానంలో ఉండి తను కూడా ఒక మెరుపు మెరవాలని కవి కోరుకుంటున్నాడు. అలాగే భారతీయులందరూ కూడా ఏ విధంగా అయితే పువ్వులు చక్కగా నవ్వుతూ వికసిస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నాయో అదేవిధంగా మన భారతదేశ ప్రజలందరూ కూడా చక్కగా నవ్వుతూ తమ జీవితాన్ని గడపాలని కవి కోరుకుంటున్నాడు. ఈ చిత్రం ద్వారా మనకు ఈ సందేశం లభిస్తుంది. 9th క్లాస్ విద్యార్థులకు పెట్టడానికి గల ఉద్దేశాన్ని పరిశీలిద్దాం. ప్రతి ఒక్క పాఠానికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. అది నీతి కావచ్చు, లేదా ఒక వ్యక్తి యొక్క మహోన్నతి గురించి తెలియజేయవచ్చు, లేదా ఒక స్థల విశిష్టతను తెలియజేయవచ్చు, ఇక ఏదైనా దేశభక్తి కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి కానీ, తల్లిదండ్రులకి మనం చేయవలసినటువంటి సేవ గురించి కానీ, ఇలా ఏదో ఒక నీతి అనేది ప్రతి పాఠం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పాఠాన్ని 9th క్లాస్ విద్యార్థులకు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, హమారా భారత్ మహాన్ దేశ్ హై, మన భారతదేశము చాలా గొప్ప దేశం. यहाँ గంగా యమున జైసి పవిత్ర నదియా బహతి హై, ఇక్కడ గంగా యమున కృష్ణ వంటి ఎన్నో పవిత్రమైనటువంటి నదులు మన భారతదేశంలో ప్రవహిస్తూ ఉన్నాయి. సత్య అహింస ధర్మ న్యాయ పరోపకార్, సత్యము, అహింస, ధర్మము, న్యాయము, పరోపకారము, సద్భావన, మంచి భావన, ఇటువంటివన్నీ కూడా భారతీయుల యొక్క గుణాలు. వాటిని కాపాడుకోవడం మన భారతీయుల యొక్క లక్షణం. ఈ గుణాలు ఎవరికైతే ఉన్నాయో వారిని భారతీయులు అంటే వారికి గుర్తింపునిచ్చేటువంటి గుణాలు ఏవంటే సత్యము, అహింస, ధర్మము, పరోపకారము, సద్భావన, న్యాయము. ఈ గుణాలన్నీ ఎవరిలో అయితే ఉంటాయో వారు భారతీయులు అని కవి చెప్తున్నాడు. సో ఈ లెసన్ ద్వారా మనకు భారతదేశం యొక్క గొప్పతనము, భారతీయుల యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ మన దేశంలో ప్రవహించేటువంటి నదుల గురించి కూడా కవి తెలియజేశారు. ఇటువంటి పవిత్ర దేశంలో ఉన్నందుకు మనం చాలా గర్వించాలి, చాలా గర్వపడాలి. ఇటువంటి భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. ఇక మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం. अब हम पाठ का शुरू करेंगे. होंठों पे सच्चाई रहती है, जह दिल में सफाई रहती है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. होंठों पे सच्चाई रहते हैं. होंठों అనగా పెదవులు. పెదవుల పైన ఎల్లప్పుడూ నిజం మాత్రమే పలికేటువంటి వాడు, మనస్సులో ఎటువంటి కల్మషము లేకుండా మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకునేటువంటి వాడు ఎవరు అంటే, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశానికి చెందినటువంటి వాడు. ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తోంది? మన భారతదేశంలో. సో భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయుడు ఎల్లప్పుడూ కూడా నిజాన్ని మాత్రమే పలుకుతాడు. అతని మనస్సు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటుంది.
భారతీయుల యొక్క నానుడి ఏంటంటే సత్యమేవ జయతే. సత్యాన్ని నమ్ముకున్నప్పుడే ఎప్పుడైనా కూడా విజయం లభిస్తుంది అని భారతీయులు నమ్ముతారు. కాబట్టి ఎప్పుడైతే పెదవులపైన ఎప్పుడూ కూడా అబద్ధం రాకుండా నిజాన్ని మాత్రమే పలుకుతారో, మనసుని కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంచుకుంటారో, అటువంటి భారతీయులు ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించేటువంటి భారతీయులు ఎల్లప్పుడూ నిజాన్ని మాత్రమే మాట్లాడతారు, మనసు స్వచ్ఛంగా ఉంటుంది అని కవి చెబుతున్నాడు. మెహమా జో హమారా హోతా హై वो जान से प्यारा होता है, ज़्यादा का नहीं लालच हमको तोड़े में गुज़रा होता है, तोड़े में गुज़ारा होता है. మెహమాన్ జో హమారా హోతా హై. మెహమా అనగా అతిథి అని అర్థం. మన భారతదేశ ప్రజలు నమ్మేటువంటి విషయం ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ. అతిథిని దేవునితో సమానంగా పూజించడం జరుగుతుంది. అలానే అతన్ని మన ప్రాణం కంటే కూడా ఎక్కువగా గౌరవిస్తాము, చూసుకుంటాము. భారతీయులకి దురాశ అనేది ఎక్కువగా లేదు. జాదా అనగా ఎక్కువగా. జాదాకా నహి లాలచ్ హమ్కో. లాలచ్ అంటే దురాశ. ఎక్కువ దురాశ అనేది లేదు. తోడేమే గుజారా హోతా హై. కొద్దిగా మనకెంతైతే ప్రాప్తించి ఉందో అంతలోనే మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఇది భారతీయుల యొక్క పద్ధతి. అతిథిని దేవునితో సమానంగా చూసుకుంటారు. అతిథిని తమ ప్రాణాల కంటే మిన్నగా ప్రేమిస్తారు. అంతేకాకుండా భారతీయులకి ఎక్కువ దురాశ అనేది లేదు. తమకున్న కొద్దిలోనే తమ జీవితాన్ని గడుపుతారని కవి చక్కగా వర్ణిస్తున్నాడు. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. बच्चों के लिए जो धरती माँ, పిల్లల కోసం ఏ విధంగా అయితే తల్లి అన్ని భారాల్ని మోస్తూ పిల్లలకి చిరునవ్వులను అందిస్తుందో అలాగే ఈ భూమి, ఈ భారతదేశం కూడా సదియోం అనగా అర్థం సంవత్సరాలుగా, కొన్ని సంవత్సరాలుగా మన భారాన్నంతటినీ కూడా తన మీద మోస్తూ పైకి చిరునవ్వులు చిందిస్తూ కష్టాలన్నిటినీ కూడా భరిస్తూ మనల్ని తన పైన మోస్తుంది. అటువంటి భారతదేశం, ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తుందో అటువంటి భారతదేశంలో నివసిస్తున్నందుకు మనమందరం చాలా గర్వపడాలి, చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. పిల్లల కోసం ఏ విధంగా అయితే తల్లి తన కష్టాల్ని భరిస్తుందో ఆ విధంగానే ఈ భూమి కూడా మన కోసం ఎన్నో కష్టాల్ని భరిస్తూ సంవత్సరాలుగా మనల్ని తన మీద మోస్తూ మనకి చోటు కల్పించినటువంటి ఈ భారత భూమికి మనం ఎల్లవేళలా రుణపడి ఉంటాము. ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించే ప్రజల గురించి కవి ఈ విధంగా చెప్తాడు. कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं. कुछ लोग जो ज़्यादा जानते हैं, కొంతమంది ప్రజలు తమ సంస్కృతి గొప్పదని, తమకు అన్నీ తెలుసని, అంతా ఫాస్ట్గా ఉన్నాము మా దేశ ప్రజలము అని అనుకుంటారు. కానీ వారు ఇన్సాన్ అంటే మనిషికి తగినంత గౌరవం ఇవ్వడంలో, మనిషిని గుర్తించడంలో వారు చాలా వెనుకబడి ఉంటారు.
ఏ పూరబ్ హై పూరబ్ వాలే. మనము ప్రపంచపటానికి తూర్పు దిక్కున ఉన్నందువలన మనల్ని తూర్పు దేశస్థులు అని కూడా అంటారు. ఈ తూర్పు దేశీయుల్లో ఉండేటువంటి గుణం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రాణం విలువ తెలుసుకొని మసలుకుంటారు. తూర్పు దేశస్థులు అంటే ఎవరంటే మన భారతీయులు. ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించేటువంటి భారతీయులకు ప్రతి ఒక్క ప్రాణం విలువ తెలుసు. వారు ప్రతి ఒక్క మనిషిని కూడా గుర్తించి వారికి తగినటువంటి మర్యాదని ఇస్తారు అని కవి చెబుతున్నాడు. హమ అతిథి లాలచ్ దురాశ ధర్తీ పృథ్వీ कीमत धाम. उल्टे शब्द सच झूठ प्यार द्वेष पूरब पश्चिम थोड़ा ज़्यादा. 4 पद्य से कुछ प्रश्न है, उनका जवाब देने का कोशिश कीजिए. प्रश्न यह है कि भारतवासी के होंठों पर क्या रहती है? कौन जान से प्यारा होता है? किसके लिए धरती माँ सब कुछ सहती है? पूरब शब्द का विलोम शब्द क्या है? इस पद्य किस पाठ से दिया गया है? मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో. కలిసిమెలిసి ఉందాం మరియు ఇతరులను ప్రేమిద్దాం. ఏక్ చీజ్తో యహీ రహతీ హై. ఈ ఒక్క వస్తువు మాత్రమే మన దగ్గర ఉంది. మన దగ్గర అంటే ఎవరి దగ్గర అయితే ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించేటువంటి ప్రజల దగ్గర ఉండేటువంటి ఒకే ఒక వస్తువు ఏంటంటే కలిసిమెలిసి ఉండడం మరియు ఇతరులను ప్రేమించడం, ఇతరులను ప్రేమపూర్వకంగా చూసుకోవడం అనేటువంటి ఒక్క వస్తువు మాత్రమే భారతీయుల దగ్గర ఉంది అని కవి ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने. जो जिससे मिला सीखा हमने. ఎవరి దగ్గరైనా కూడా ఏదైనా కొత్తది అని అనిపిస్తే దాన్ని నేర్చుకోవడం అనేది భారతీయుల యొక్క లక్షణం. అది పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు. తమకు తెలియని విషయాన్ని ఎవరైనా చెప్తే దాన్ని శ్రద్ధగా నేర్చుకోవడం అనేది భారతీయుల యొక్క లక్షణం. గైరోం అనగా విదేశీయులను కూడా తమ దేశానికి సాదరంగా ఆహ్వానించగల గొప్ప వ్యక్తులు భారతీయులు మాత్రమే. మతలబ్ కే లియే అందే హోకర్ అనగా అర్థము మతలబ్ కే లియే అందే హోకర్. తమ స్వార్థం కోసము ఎదుటివారిని ఎలాంటి హీనస్థితికైనా దిగదార్చి తమ యొక్క రోజును గడుపుకోవడం అనేది భారతీయుల యొక్క తత్వం కాదు. వారు అలాంటి రోజు కోసం ఎప్పుడూ కూడా ఎదురు చూడరు. వాళ్ళు తమ స్వార్థాన్ని చూసుకోకుండా ఇతరులకు నష్టం కలిగించి వచ్చేటువంటి భుక్తిని లేదా తమకు వచ్చేటువంటి ఆదాయాన్ని ఎన్నడూ కూడా ఆశించరు. తమ స్వార్థాన్ని చూసుకోకుండా ఇతరుల కోసం బ్రతకగలిగినటువంటి వారు భారతీయులు మాత్రమే. వీరు విదేశీయుల్ని కూడా తమవారుగా ఆహ్వానించగల మనస్సు కలవారు. ఎవరి దగ్గరైనా సరే అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, తమకు తెలియని విషయం ఎవరు చెప్పినా కూడా దాన్ని నేర్చుకోగలిగినటువంటి వారు భారతీయులు అని కవి వివరిస్తున్నాడు.
अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. अब हम तो क्या सारी दुनिया से कहते हैं. ఇప్పుడు మనం మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయడం కాదు, ప్రపంచమే భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటోంది. ఆ ప్రపంచమే భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి మొత్తం ప్రపంచమంతటా కూడా చాటుతూ ఉంది. భారతీయుల యొక్క గొప్పతనాన్ని, ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తుందో ఆ దేశంలో ఉన్న భారతీయుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, అక్కడ ఉండేటువంటి సంస్కృతుల గురించి పూర్తి ప్రపంచానికంతటికీ ప్రపంచమే తెలియజేస్తోంది భారతీయుల యొక్క గొప్పతనాన్ని అని కవి ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. హోంఠో మే సచ్చాయి రహతి హై, ఎక్కడైతే పెదవులపైన నిజం మాత్రమే ఉంటుందో, ఎవరి మనస్సులైతే స్వచ్ఛంగా ఉంటాయో వారు ఏ దేశానికి చెందినవారు అంటే, ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తూ ఉందో ఆ దేశానికి చెందినటువంటి వారు ఎల్లప్పుడూ నిజం మాత్రమే మాట్లాడతారు, వారి మనసులు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి అని కవి మనకు చెప్తున్నారు. గైరోం విదేశీ, విదేశీయులు, దునియా విశ్వ ప్రపంచము, సఫాయి స్వచ్ఛ స్వచ్ఛమైన, విలోమ్ శబ్ద్ విదేశీ స్వదేశీ, సఫాయి గందगी, अंधेरा बिजली, एक अनेक. गया 4 पद्य से यह प्रश्न है, हम एक दूसरे से कैसे रहना चाहिए, हम किसको अपनाना चाहिए, दुनिया का अर्थ क्या है, इस गीत का गीतकार कौन है. अब हम पूरा पाठ को एक बार पुनरावृत्ति करेंगे. जिस देश में गंगा बहती है, कविता के कवि शैलेंद्र कुमार, उन्होंने इस कविता के माध्यम से, ई कविता द्वारा भारतीयों के विशिष्टता और भारत देश की महत्ता के बारे में सुंदर ढंग से वर्णन किया. ఈ కవిత ద్వారా భారతీయుల యొక్క గొప్పతనాన్ని గురించి చక్కగా వర్ణించాడు. పవిత్రమైనటువంటి గంగానది మన దేశంలో ప్రవహిస్తుంది. ఆ గంగానదిలో నీరు ఏ విధంగా అయితే స్వచ్ఛంగా ఉంటాయో ఆ విధంగానే మన భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు కూడా స్వచ్ఛమైనటువంటి మనసుతో జీవిస్తున్నారు. వారు ఎల్లప్పుడూ కూడా నిజం మాత్రమే మాట్లాడతారు. వారు ఎప్పుడూ కూడా దురాశకి పోరు. దురాశకు వెళ్ళి అధర్మాన్ని ఆశ్రయించడం అనేది జరగదు. అతిథులను దేవునితో సమానంగా చూసుకుంటారు. ఇంకా కొంచెంలోనే సంతుష్టి పొందుతారు. మన భరతభూమి పిల్లల్ని ఎలా అయితే తల్లి భరిస్తుందో ఆ విధంగా మనందరినీ కూడా తన హక్కున చేర్చుకొని ఈ దయామయి మనల్నందరినీ కూడా కొన్ని సంవత్సరాలుగా భరిస్తూ వస్తోంది. కాబట్టి మనం ఈ భరతమాతకు రుణపడి ఉన్నాము అని కవి చెబుతున్నాడు. ఇంకా భారతీయులు ఎల్లప్పుడూ కూడా జ్ఞానార్జనలో ముందుంటారు. తమకు తెలియని విషయాన్ని ఎవరు చెప్పినా కూడా తెలుసుకుంటారు. విదేశీయుల్ని కూడా తమ వాళ్ళుగా భావించి దేశానికి సాదరంగా ఆహ్వానిస్తారు. ఇంకా కలిసిమెలిసి ఉండడం అనేది భారతీయులకు తెలిసినటువంటి గొప్ప తత్వం.
ఇంకా భారతీయుల గురించి ప్రపంచంలోని వారంతా కూడా గొప్పగా చెప్పుకునే విధంగా తమ జీవన శైలిని మలుచుకున్నటువంటి వారు కేవలం భారతీయులు మాత్రమే. ఏ దేశంలో అయితే గంగానది ప్రవహిస్తుందో ఆ దేశానికి చెందినటువంటి భారతీయులు ఎల్లప్పుడూ నిజాన్ని మాత్రమే మాట్లాడతారు. ఇంకా స్వచ్ఛమైనటువంటి మనస్సును కలిగి అందరినీ కూడా ఒకటిగా చూస్తూ కులమత భేదాలు లేకుండా చక్కగా జీవిస్తారని కవి ఈ పద్యం ద్వారా మనకు వివరించాడు. बच्चों, इस पाठ में 3 मुहावरे आया। जान से प्यारा होना, मतलब कि रोटी पूजना, मतलब के लिए अंधे होना. ముహావరే అంటే అర్థం మన వాడుక భాషలో మనం వాడేటువంటి పదం. తెలుగులో జాతీయాలు అని అంటారు. ఈ జాతీయాలు అంటే ఏంటంటే మనం ఎవరైనా బాగా కోపంగా ఉన్నారనుకోండి, ఎందుకురా వాడలా అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు అని అంటాం. ఆగ్ బబ్లా హోనా, క్యోం వహ్ ఉతనా ఆగ్ బబ్లా హో గయా, ఎందుకు అతను అంతా కోపంగా అగ్గి మీద గుగ్గిలమైపోయాడు అని అంటాం కదా. అటువంటివి. లేదు ఏదైనా పనిని స్టార్ట్ చేస్తున్నారనగానే ఉస్ కార్య కా నీవు డాలి, ఆ పనిని స్టార్ట్ చేశారు అనడానికి నీవు డాలా అని చెప్తాం. సో ఆ పదంని ఆ పదంగా కాకుండా వేరే పదంగా చెప్పడాన్ని జాతీయం అని అంటారు. ఇందులో జాన్ సే ప్యారా హోనా అంటే బహుత్ ప్రియ హోనా. జాన్ అంటే ప్రాణాల కన్నా అధికం అంటే ఎక్కువ ఇష్టమైన దానికి పదాన్ని వాడతాం. హర్ మా బాప్ కే లియే ఉన్కే బచ్చే జాన్ సే ప్యారా హోతా హై. ప్రతి ఒక్క తల్లిదండ్రికి తమ పిల్లలు ప్రాణం కన్నా ఎక్కువ అని చెప్పడానికి ఆ జాన్ సే ప్యారా హోనా అనేటువంటి పదాన్ని వాడతాం. దీన్నే ముహావరే అని అంటారు. ఈ ముహావరేలు ఈ పాఠంలో 3 ఉన్నాయి. జాన్ సే ప్యారా హోనా, బహుత్ ప్రియ హోనా, मतलब कि రోటీ పూజనా, స్వార్థ నహీ చోడ్నా, స్వార్థాన్ని వదలకిపోవడం. ఎంత ఇబ్బంది జరుగుతుంది అని తెలిసినా కూడా తన స్వార్థాన్ని వదలకుండా తన స్వార్థం కోసమే తను పని చేయడం. मतलब के लिए अंधे होना, अपने स्वार्थ के लिए మన స్వార్థం కోసం దూసరోं को హాని పహుంచిన, ఇతరులకు ఎంత హాని జరిగినా సరే దాన్ని పెద్ద విషయంగా తీసుకోకుండా తమ స్వార్థం కోసం ఏ పన్నైనా కూడా చేయడానికి తెగించే వాళ్ళని వహ్ మతలబ్ కే లియే అందే హో గయా कहते हैं. అతను స్వార్థంకో ఇతరుల జరిగే హానిని కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తాం. इस पाठ से मैं अतिरिक्त जानकारी कुछ देना चाहता हूँ. इसमें मैं गंगा नदी के बारे में और वह गंगा नदी कैसे हमारे धरती को आया है और इस पाठ से संबंधित और कुछ जानकारी देना चाहता हूँ. सुनिए. अच्छा, मैं आपको गंगा नदी के बारे में एक विषय बताना चाहता हूँ. గంగా నది గంగోత్రిలో పుట్టి హిమాలయాల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించినటువంటి అతిపెద్ద నది. ఈ నది ఒడ్డున ఎందరో ఋషులు తమ జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే ఎన్నో మహోన్నతమైనటువంటి దేవాలయాలు కూడా ఈ గంగా నది ఒడ్డున ఉన్నాయి. ఈ గంగా నది గురించి చెప్తుంటే एक छोटी सी కథ ముజే యాద్ ఆయి. ఒక చిన్న కథ నాకు గుర్తుకు వచ్చింది. గంగా నది అసలు భూమి మీదకి ఎలా వచ్చిందంటే, భగీరథుడు అనే మహారాజు తన యొక్క పితృదేవతలకి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా చాలా కాలం భూమి మీదే ఉండిపోయారు. గంగా నది వంటి పవిత్ర జలం వారి అస్థికల మీద పడితే వాళ్ళకి స్వర్గప్రాప్తి లభిస్తుందని. మన భారతీయులు నమ్ముతారు కదా, చనిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్తామని. సో అలా స్వర్గప్రాప్తి జరగడానికి
గంగానది వంటి పవిత్ర నీరు అవసరమైంది. అప్పుడు భగీరథ మహారాజు శివుణ్ణి ధ్యానించాడు, గంగానదిని భూమి మీదకి పంపమని. గంగానది చాలా ఉధృతంగా వస్తే ఆ ఉధృతికి మొత్తం భూమి అంతా కూడా నాశనం అయిపోతుందని భావించిన ఈశ్వరుడు తన జటాజూటాలతో గంగానదిని బంధించి ఒక చిన్న పాయను మాత్రమే మన భూమి మీదకి వదిలాడు. అదే ఇప్పుడు మహోన్నతమైనటువంటి నదిగా మారి మన భారతదేశంలో ప్రవహిస్తుంది. पाठ से जुड़े हुए और एक मज़ेदार आश्चर्यचकित विषय एक बताना चाहता हूँ. अब हम पढ़ चुका पाठ जिस देश में गंगा बहती है वास्तव में एक हिंदी फिल्म है. నిజానికి మనం ఇప్పటివరకు చదువుకున్నటువంటి జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటిది ఒక హిందీ సినిమా. అందులోని పాటనే మనకు పాఠ్యాంశంగా రూపొందించారు. మీకు వీలైనప్పుడు దాన్ని ఒకసారి చూడండి. ఆ పాటని మనకి పాఠంగా ఎంత చక్కగా కవి వర్ణిస్తూ మనకి పాఠ్యాంశంగా ఉంచడం జరిగింది. कवि इस पाठ के द्वारा भारतीयों का जीवन शैली और उनकी स्वभाव के बारे में बहुत सुंदर रूप से वर्णन किया. इसी तरह हम भी अपने जीवन शैली बिताना चाहिए. కవి చెప్పిన విధంగానే మనం కూడా ఎల్లప్పుడూ నిజాన్ని మాత్రమే మాట్లాడుతూ ఇంటికి వచ్చిన అతిథులను గౌరవిస్తూ అందరితో కూడా కలిసిమెలిసి జీవిస్తూ, అంటే కుల మత వర్గభేదాలు లేకుండా అందరినీ మనవాళ్ళు అనుకుంటూ జీవించడం నేర్చుకోవాలి. ఇంకా మనకు తెలియని విషయాల్ని నేర్చుకుంటూ మన భారతదేశ అభ్యున్నతికి తోడ్పడాలి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. నెక్స్ట్ వచ్చే తరమైనటువంటి మీరు ఈ భారతదేశపు యొక్క ఖ్యాతిని పెంచాలని, భారతదేశ యొక్క విశిష్టతను గురించి పలు దేశాలు మాట్లాడుకునే విధంగా మీరే చేయాలని ఆశిస్తున్నాను. ఇక ఈ లెసన్ మీద ఒక చిన్న होमवर्क गृह कार्य देना चाहता हूँ. ये तो छोटी छोटी प्रश्न है, आप इसका समाधान देने का कोशिश कीजिए और उत्तर पुस्तिका में इस प्रश्नों का समाधान लिखिए. गृह कार्य. पहला प्रश्न है कि भारत में बहने वाले कुछ नदियों के बारे में लिखिए. భారతదేశంలో ప్రవహించేటువంటి కొన్ని నదుల గురించి రాయండి. दूसरा प्रश्न है कि किसी और एक देशभक्ति गीत का इकट्ठा कीजिए. దేశభక్తి గీతాలకు సంబంధించి ఇంకేదైనా ఒక గీతాన్ని సేకరించి రాయండి. बच्चों, आपको पाठ समझ में आया ना? మీకు పాఠం అర్థమైంది కదా? आजकल के कार्यक्रम समाप्त हो चुका है. अगले कक्षा में इस पाठ से संबंधित अर्धग्राह्यता प्रतिक्रिया और अभिव्यक्ति सृजनात्मकता व्याकरणांश के बारे में जानकारी लेंगे. धन्यवाद.